అవ్వా, బయట వర్షం పడుతూ ఉంది. ఈ చలిలో మీరందరూ భూమి చేసిన వేడివేడి పకోడీలు తింటూ ఉంటే నేను రాగినాడాలు తింటూ ఉన్నాను. ఇలాంటి సమయంలో నువ్వు ఒక మంచి కథ చెప్పవ్వా, వింటూ ఆస్వాదిస్తాము. ఎవరి కథ చెప్పను, ఏం కథ చెప్పను? ఎవరి కథ ఎందుకు? నీ గదిలో రహస్యాలలో ఉన్న విచిత్రమైన వస్తువుల్లో ఒకటైన ఆ చెక్క పెట్టెలో ఉన్న 3 దెయ్యాల కథ చెప్పావా? అవునవ్వా, ఆ గుడ్డు పుట్టిగాడి కథ చెప్పవ్వా. సరే చెప్తాను, వినండి. అనగనగా వెల్లూరుపల్లి అనే ఊరు ఉంది. ఆ ఊరు చుట్టుపక్కలంతా దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవి మధ్యలో దువ్వెనకొండ అనే పర్వతం ఉంది. ఆ ఊరి వాళ్ళందరూ బయట ఊర్లకి వెళ్లాలంటే అడవి దారి ఒక్కటే మార్గం. ఆ ఊరిలో గోగిపుట్టి అనే రైతు ఉన్నాడు. అతనికి చిన్నప్పటి నుండి చీకటి పడితే కళ్ళు కనిపించవు. అంటే సాయంత్రం దాటిందో అతనికి ఏమీ కనిపించదు. రేచీకటి జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు. అందుకే అతన్ని ఊర్లో అందరూ ఏడ్పిస్తూ గుడ్డిపుట్టి అని పిలుస్తూ ఉండేవాడు. గోగిపుట్టికి పెళ్ళై 5 సంవత్సరాలు గడిచినా భార్య మాధవికి పిల్లలు పుట్టలేదు. అందుకని శారద అనే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ శారద చాలా తెలివైనది, దురాశ కలిగినది. అందుకే తెలివిగా పెళ్లికి ముందే గోగి పేరును ఉన్న ఆస్తి మొత్తం తనకి పుట్టబోయే పిల్లలకు మాత్రమే చెందాలని వీళ్లు రాయించుకుని అప్పుడు పెళ్లి చేసుకుంది. మాధవి అమాయకురాలు. శారద పెట్టిన షరతులన్నింటికీ ఒప్పుకుంది. పెళ్ళైన తరువాత మాధవిని ఇంట్లో నుండి గెంటేసింది శారద. మాధవికి తన తండ్రి ఇచ్చిన ఊరవతల ఉన్న కొద్దిపాటి పొలంలో ఉన్న ఇంటికి మారింది. మాధవి అంటే గోగికి ఇష్టమే కాని చిన్న భార్య శారద మాట కాదనలేకపోయేవాడు. రోజు పొలం పని చేసుకుని కాసేపు మొదటి భార్య ఇంట్లో విశ్రాంతి తీసుకుని చీకటి పడేలోపు రెండో భార్య దగ్గరకు వచ్చేస్తూ ఉండేవాడు. కొన్నాళ్లకి శారదకి కొడుకు పుట్టాడు. వాడికి జోగు అని పేరు పెట్టారు. వాడు పుట్టిన వేళ విశేషమో ఏమో కాని కొన్ని రోజులకి మాధవికి కూడా కొడుకు పుట్టాడు. వాడికి కందు అని పేరు పెట్టారు. గోగి తన పిల్లలకి కూడా తనకున్న రేచీకటి జబ్బు వస్తుందేమోనని చాలా భయపడ్డాడు. కానీ దేవుడి దయ వల్ల తన 2 కొడుకులకి తనలా చీకటి పడితే కళ్ళు కనిపించని జబ్బు రానందుకు చాలా సంతోషపడ్డాడు. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళైపోయారు. అయితే ఎవ్వరికీ తెలియకుండా గోగి ఎన్నో సంవత్సరాలుగా జయవర్ధన సాధువు సలహా మేరకు తనకి పుట్టిన తన వారసులెవ్వరికీ తనలాగా రేచీకటి జబ్బు రాకూడదని ఊరవతల చెట్టు కింద ఉన్న ఛాయా భైరవి దేవతకి సాయంత్రం అవుతుంది అనగా నేత్రదీప సేవ ప్రతి సోమవారం చేస్తుండేవాడు. 7 దీపాలని ఛాయా భైరవి దేవత ముందు వెలిగించి అక్కడే కూర్చునేవాడు. ఆ 7 దీపాలు నూనె అయిపోయి ఆరిపోయిన తరువాత ఇంటికి వచ్చేసేవాడు. అయితే ఒక సోమవారం 7 దీపాలని వెలిగించి ఎప్పటిలాగే అక్కడే కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు. అస్సలు గాలంటూ లేకపోయినా ఉన్నట్టుండి దీపాలు ఆరిపోయాయి. 7 ఒకే ఒక్క దీపం మాత్రమే వెలుగుతూ ఉంది. జయవర్ధన సాధువు దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్తే, ఇంక నువ్వు నేత్రదీప సేవని ఆపేయవచ్చు. నీకున్న కంటి చూపు జబ్బు ఇంక నీ వంశంలో ఎవ్వరికీ రాదు అని 7 దీపాల్లో ఒకటి మాత్రమే వెలుగుతూ అన్నీ ఒకసారే ఆగిపోయాయి అంటే నీకు ఏదో కీడు పొంచి ఉంది, జాగ్రత్త అని చెప్పి పంపించేశాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. కొడుకులిద్దరూ పెద్దవాళ్ళైపోయారు. కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడూ మాట్లాడుకునేవారు కాదు. చిన్నప్పటి నుండి పెద్ద కొడుకు జోగుకి కందు అంటే అస్సలు నచ్చేది కాదు. కందు చాలా మంచివాడు, అమాయకుడు. జోగు మంచివాడే కాని చిన్నప్పటి నుండి తల్లి చెప్పిన చాడీలు వల్ల పెద్దమ్మ మాధవి అన్నా ఆమె కొడుకు కందు అన్నా పడేది కాదు. ఎలా అయినా తన ఆస్తిని 2 సమాన వాటాలు వేసి కొడుకులిద్దరికీ సమానంగా పంచి వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటే చూడాలని సర్పంచ్ దగ్గరకు వెళ్ళి ఆస్తిని సమాన వాటా వేసేలాగా వీళ్లు రాయించి సర్పంచ్ దగ్గరే భద్రపరిచాడు. కొన్ని రోజులకి వెల్లూరుపల్లిలో తీవ్రమైన కరువు ఏర్పడింది. చెరువులు, నూతులు అడుగంటిపోయాయి. జనాలు ఊరు వదిలి వలస వెళ్ళిపోతున్నారు. గ్రామ పెద్దిదొర చాలా వైద్యులు, మంత్రగాళ్ళు, తాంత్రికులు, సాధువులు ద్వారా ప్రయత్నాలు చేశాడు. గాని చుక్క వర్షం కూడా కురవలేదు.
అంతు చిక్కని రోగాలకి ఏ వైద్యుడు మందు పని చెయ్యక వృద్ధులు చనిపోతూ ఉండేవాళ్ళు. ఇలాగే ఎండ కొనసాగితే తన 1000 ఎకరాలు జీడి తోట కూడా కొన్ని రోజుల్లో ఎండిపోతుంది. తనకి లక్షల్లో నష్టం వస్తుంది. ఊర్లో ఉన్న 2-3 చెరువుల్లో నీళ్లు ప్రజలు తాగునీటికే సరిపోవడం లేదు. తన పొలం కాపాడుకునే మార్గం కోసం చిలకఘాట్లో ఉండే కాలతాంత్రిక్ని కలిసి తన సమస్యని పరిష్కరించమని అభ్యర్థించాడు. మేకపుర్రని ఎముకల్ని వాడి రోగభక్షక తంత్రం చేసి మీ ఊరిని ఆనుకొని పెద్ద పర్వతం ఉందా? ఉంది తాంత్రిక. ఆ పర్వతం పైన ఒక శక్తివంతమైన క్షుద్ర శక్తి ఉంది. మీరెవరూ దానిని పట్టించుకోకపోవడం వల్ల అది ఆకలితో మీ ఊరిపైన పగపట్టింది. మీ ఊరు ఆ క్షుద్ర శక్తి వల్ల దహించుకుపోతుంది. ఊరి కొండపైన క్షుద్రశక్తి ఉందా? మాకిన్నాళ్ళు ఆ విషయమే తెలియదే. జీనాసి ఆ కొండపైన ఉన్నది జీనాసి అనే క్షుద్ర శక్తి. త్వరగా దాని ఆకలి తీర్చండి, లేదో మీ ఊరు వల్లకాడైపోతుంది. చెప్పండి తాంత్రిక, మీరేం చెప్తే చేస్తాను. తనని బలిస్తున్న వాడి మొహాన్ని కానీ వాడి చేతిలో ఉన్న కత్తిని కానీ చూడలేని వాడు కావాలి. అలా అని బలిజీవి గుడ్డివాడైతే బలికి పనికిరాడు, కళ్ళకి గంతల కట్టకూడదు. అలాంటి వాడిని అర్ధరాత్రి ఊరి పొలిమేర చుట్టూ ప్రదక్షిణ చేయించి కొండ మీద క్షుద్ర శక్తికి రక్త బలి ఇస్తే దాని ఆకలి తీరి మీ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం, విశిష్ట పక్ష చతుర్థి అర్ధరాత్రి పూట ఈ బలి విధానం మొత్తం జరగాలి. అప్పుడే మీ గ్రామానికి పట్టిన దుష్టశక్తి పగ చల్లారుతుంది. అంటే మీకెక్కువ సమయం లేదు. మళ్ళీ విశిష్ట పక్ష చతుర్థి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి బలిని త్వరగా సిద్ధం చేసుకోండి అని ఏం చెయ్యాలో వివరంగా చెప్పి పంపించేశాడు. ఈ రహస్యం తెలిసిన పెద్దిదొర తన ఆస్తిని ఊరిని కాపాడుకోవడానికి బలిపశువుగా గుడ్డి పుట్టిని ఎంచుకున్నాడు. ఎందుకంటే చీకటి పడితే పుట్టి కళ్ళు కనిపించవు కాబట్టి. ఊర్లో ముఖ్యమైన వాళ్ళని అందరినీ సమావేశపరిచి తాంత్రిక చెప్పింది వివరంగా చెప్పి బలికి సిద్ధం చేయించాడు. ఊరిని కాపాడడానికి ఇంకో మార్గం లేదు. ఈ రహస్యాన్ని మన మధ్యనే సమాధి చేయాలి. గుడ్డి పుట్టిని ఊరి కోసం బలిచ్చామని తెలిస్తే వాడి కుటుంబం గొడవ చేస్తారు. కాబట్టి వాడి బలిని ఎప్పటికీ రహస్యంగానే ఉంచాలి. ఆ గుడ్డి పుట్టి కొన్ని రోజుల క్రితమే వీరునామా రాయిపించి దాన్ని నా దగ్గరే భద్రపరిచాడు. పోనీ దానిని వాడికి ఇచ్చేయమంటారా? దానిని నీ దగ్గరే ఉంచు. బలి కార్యక్రమం పూర్తయిన వెంటనే దానిని కాల్చి పడే. ఇప్పుడు అది వాడి కొడుకులకి ఇస్తే వాళ్ల మధ్య గొడవలయ్యి ఏదైనా హడావిడి జరగవచ్చు. మన పనైనంత వరకు అంత అప్రమత్తంగా ఉండండి అని చెప్పి తాంత్రికుడు చెప్పిన రోజున ఊర్లో దండోరా వేయించారు. ఊరికి పట్టిన మహమ్మారి వల్ల చిన్నపిల్లలకు అంటువ్యాధులు సోకుతున్నాయి. మన ఊరికి పట్టిన కరువు కాటకాలు పోయి వర్షాలు పడాలని గ్రామ పెద్దగారి పొలిమేర పూజ చేయిస్తున్నారు. అది చూడడం అరిష్టం కనుక ఈ రోజు రాత్రి ఎవరో బయటికి రాకుండా అది విన్న ఊరు వాళ్ళందరూ భయంతో ఇళ్లల్లోనే ఉండిపోయారు. పొలం నుంచి ఇంటికి వస్తున్న పుట్టిని దారి కాచి బంధించి తీసుకువచ్చేశారు. భార్య శారద తన భర్త మొదటి భార్య ఇంట్లో ఉండిపోయాడని అనుకుంటూ ఉంది. మొదటి భార్య ఏమో తన భర్త ఎప్పట్లాగే రెండో భార్య ఇంటికి వెళ్ళిపోయాడని అనుకుంటూ ఉంది. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. బయటన కాగడాలతో గ్రామ పెద్ద మనుషులు ఊరి పొలిమేరలో నల్ల నువ్వులు చల్లుతూ తిరుగుతూ ఉన్నారు. ఒక దుంగకి పుట్టిని తాళ్లతో కట్టి ఊరు చుట్టూ ఊరేగిస్తూ ఉన్నారు. ఎవరు మీరు? ఎందుకు నన్ను బంధించారు? నన్ను వదిలిపెట్టండి. నాకు చీకటి పడితే కనిపించదు. దయచేసి నన్ను విడిచిపెట్టండి. గుడ్డి పుట్టి ఎంత అరిచి గీ పెట్టినా అతని మాటలు ఎవరూ వినిపించుకోలేదు. ఊరు చుట్టూ ఊరేగింపుగా ప్రదక్షిణ అవ్వగానే దువ్వెన కొండపై ఉన్న గుహలో జీనాసి విగ్రహం ముందు కట్టి ఉంచి జీ జీ జినాసి జ్రం 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 కాలా కరా క్రం 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 ప్రేత గమనా ప్రేత దిశ బలి సమర్పణం కాళ తాంత్రిక స్వాహ త్రం త్రం త్రవట త్రవట స్వాహ ఫట్ ఫట్ ఫట్. మీ ఊరి బాగు కోసం చీనాసీకి వీడిని బలివ్వండి. కరువు మహమ్మారి జబ్బులు అన్ని తగ్గిపోతాయి. ఆ మాట విన్న గుడ్డి పుట్టి ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు. నన్ను బలిస్తున్నారని నాకు అర్థమైంది. నా ఊరి బాగు కోసం నేను బలి అవ్వడానికి సిద్ధమే. కానీ నా చిన్న కొడుకు అమాయకుడు. వాడికి నా ఆస్తిని సమానంగా పంచి నా ఇద్దరు కొడుకుల్ని ఒకటి చేసిన తరువాత స్వచ్ఛందంగా నేనే బలి అవ్వడానికి వస్తాను. దయచేసి నన్ను విడిచిపెట్టండి
అని ఎంత ప్రాధేయపడుతున్నా వినకుండా అతి భయంకరంగా గుడ్డి పుట్టిని బలిచ్చేశారు. పుట్టి ఆత్మ బయటకు రాకుండా ఉండటానికి అతడి శవాన్ని ఆ విగ్రహం కాళ్ల దగ్గరే పూడ్చిపెట్టేశారు. ఇక్కడ బలిచ్చిన మరుక్షణం అక్కడ ఊర్లో బోరున వర్షం. తెల్లవారేసరికి ఊర్లో చెరువులన్నీ నిండిపోయి ఉన్నాయి. ప్రజలందరూ సంతోషించారు. కాని పుట్టి ఇంటికి రాకపోవడంతో ఇద్దరు కొడుకులు తండ్రి కోసం ఊరంతా వెతుకుతూ ఉన్నారు. కాని పుట్టి ఆచూకీ తెలియలేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. భర్త కనిపించకుండా పోయి 6 నెలలు గడిచిపోయింది. భర్త పైన బెంగతో గుడ్డి పుట్టి ఇద్దరు భార్యలు కూడా చనిపోయారు. 25 సంవత్సరాలు గడిచిపోయాయి. అన్న తమ్ములిద్దరూ పెద్దవాళ్ళైపోయారు. జోగుకి పెళ్ళయ్యింది. 3 ఆడపిల్లలు. తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని కొద్దిగా అమ్ముతూ పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేశాడు. ఆఖరి అమ్మాయికి పెళ్లి చేయడానికి తన దగ్గర అమ్మటానికి పొలం, బంగారం ఏమీ మిగల్లేదు. ఉన్న ఇల్లు తప్ప ఆస్తంటూ ఏమీ లేదు. ఆఖరి కూతురికి పెళ్లి చేసేస్తే తన బాధ్యత తీరిపోతుంది కనుక తను ఉంటున్న ఇంటిని అమ్మకానికి పెట్టి డబ్బు అప్పుగా తీసుకుని వచ్చాడు. జోగుకి తెలియందేమిటంటే కందు తన అన్న పిల్లల్ని తన పిల్లలుగా భావించేవాడు. వాళ్ళకి మెట్టినింట్లో ఏదైనా కష్టం వస్తే తనే ఆదుకునేవాడు. మీరేమో ఆయన సొంత అన్నయ్య కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. అతనికి మీ మొహం చూడటం కూడా ఇష్టం ఉండదు. అలాంటిది ఆయన పిల్లలకి మన డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? శాంత, మా ఇద్దరు తల్లులు వేరైనా తండ్రి ఒక్కరే. నేనిష్టం ఉన్నా లేకపోయినా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. మా ఇద్దరిలో ప్రవహించేది మా తండ్రి రక్తం. నా అన్నయ్య పిల్లలు నా పిల్లలు కారా? అయినా మనకి దేవుడు పిల్లల్నివ్వలేదు. అన్నయ్య పిల్లల్ని మన పిల్లలు అనుకుందాం. ఒకరోజు జోగు ఆఖరి కూతురు పరిగెత్తుకుంటూ బాబాయ్ ఇంటికి వచ్చి, బాబాయ్, ఎవరో పట్నం షావుకారంట ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేస్తున్నాడు. నాన్న అప్పుగా తీసుకున్న డబ్బులివ్వమని గొడవ పడుతున్నాడు. నువ్వేమీ భయపడకు చిట్టి, నేను ఆ షావుకారితో మాట్లాడుతానులే. నువ్వు ఉంటున్న ఇంటి నాకు ఇచ్చేసినా కూడా నీ బాకీ తీరదు. నువ్వు తీసుకున్న అప్పు వడ్డీతో కలిపి 4 గంటలు అయ్యింది. నువ్వు, నీ భార్య, నీ కూతురు కలిసిన అప్పు తీరే వరకు జీతం లేకుండా నా పొలంలో గొడ్ల చావిళ్ళలో పనిచేయండి. లేదో మర్యాదగా ఉండదు. రేపు మళ్ళీ వస్తాను. మీ ఊరి గ్రామ పెట్టముండే నీ సంగతి తెలుసుకుంటాను. అయ్యా షావుకారు గారు, దయచేసి నా పరువు తీయకండి. మీ తండ్రి గారికి నా గురించి పూర్తిగా తెలుసు. నా తల తాకట్టు పెట్టైనా మీ అప్పు మొత్తం తీరుస్తాను. నా చిన్న కూతురు పెళ్ళయ్యేంత వరకు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. నీ కూతురు పెళ్ళైతే నువ్వు నా అప్పెక్కడతావు. కాబట్టి రేపు నీ సంగతి తేలుస్తా అని చెప్పి వాళ్ళ ఊరు బయలుదేరాడు. కందు ఆ షావుకారు కోసం ఊరి పొలిమేరలో కాచు కూర్చుని షావుకారు వాళ్ళ ఊరు వెళ్ళిపోతూ ఉండగా ఆపి తన గురించి చెప్పి, మా అన్నయ్యనేమీ అనకండి. తను తీసుకున్న అప్పు నేను తీరుస్తాను. బదులుగా కావాలంటే నా ఇంటిని తనఖా పెట్టుకోండి అని మాటిచ్చి కాగితాలపై సంతకం కూడా చేసేశాడు. ఇదేమీ తెలియని జోగు షావుకారు మళ్ళీ గొడవకి రాకముందే చిన్న కూతురి పెళ్లి చేసేయాలని త్వరగా ఆఖరి కూతురి పెళ్లిని ఘనంగా చేసి కూతుర్ని అత్తవారింటికి పంపించేశాడు. అన్నయ్య తనని పెళ్లికి పిలవకపోయినా దూరం నుండి కూతురి పెళ్లి చూసి ఆనందపడ్డాడు కందు. సరిగ్గా 1 సంవత్సరం గడిచాక షావుకారు గ్రామ పెద్దతో కలిసి వచ్చి బలవంతంగా కందుని ఇల్లు ఖాళీ చేయించేసి తను ఆ ఇంటిని సొంతం చేసుకున్నాడు. భార్యతో కలిసి ఊరి విడిచి వెళ్ళిపోతున్న కందు దగ్గరికి నిజం తెలుసుకున్న జోగు పరుగున వచ్చి, ఇన్నాళ్ళు నువ్వు నాకు నా బిడ్డలకి చేస్తున్న సహాయం చిన్న కూతురు ద్వారా తెలుసుకున్నాను. తమ్ముడు, నీకు నేను చాలా రుణపడిపోయి ఉన్నాను అని ప్రాధేయపడి మరీ కందుని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ చిన్న ఇంట్లోనే అన్న తమ్ములిద్దరూ వాళ్ళ భార్యలతో సంతోషంగా ఉన్నారు. అక్కడ షావుకారు భార్యకి కందు ఇల్లు నచ్చడంతో వాళ్ళ ఊరు నుండి ఈ ఊరికి మకాం మార్చి పాత ఇంటిని కొత్త ఇంటిలాగా మరమ్మతులు చేయించి బాగు చేశాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అర్ధరాత్రి ఎవరో ఏడుస్తున్న రోదన విని షావుకారి భార్య నిద్రలేచి తలుపు తీసి చూస్తే వాళ్ళ ఇంటి గట్టు మీద కూర్చొని ఎవరో ముసల్ది చింపిరి జుట్టు మాసిన బట్టలతో ఏడుస్తూ ఉంది. ఎవరు నువ్వు? మా ఇంటి ముందు కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? 2 రోజుల నుండి ఏమీ తినలేదమ్మా. చాలా ఆకలిగా ఉంది. దయచేసి ఏవైనా తినటానికి ఉంటే పెట్టు
లేకపోతే ఇక్కడే చచ్చిపోయేలాగా ఉన్నాను. ఆ మాటకి జాలిపడి ఇంట్లో తినగా మిగిలిన రొట్టెలు తెచ్చి ఆ ముసలిదానికి ఇచ్చింది. గబాగబా ఆ రొట్టెలు తిని మంచినీళ్లు తాగి తన సంచిలో నుండి ఒక చిన్న బంగారు కాసు తీసి షావుకారి భార్య చేతిలో పెట్టి, సమయం కాని సమయంలో నువ్వు నా ఆకలి తీర్చి నా ప్రాణాలను నిలబెట్టావు. నీకేమిచ్చినా తక్కువే, దీనిని తీసుకో. 2 రొట్టెలు గుక్కెడు మంచినీళ్ళకి బంగారం ఇచ్చావు. అసలు ఎవరు నువ్వు? కొంపతీసి దొంగవా? నీకు బంగారం ఎక్కడిది? భయపడకు, నేను దొంగని కాదు. నీ ఊరి చివర అడవి మధ్యలో ఉన్న దువ్వెన కొండ పైన పెద్ద గుహ ఉంది. అందులో ఉండే విగ్రహం పాదాల దగ్గర తవ్వితే నీకు ఇలాంటి బంగారం చాలా దొరుకుతుంది. ఆ విగ్రహం కింద నిధి ఉంది అని చెప్పి ముసల్ది వెళ్ళిపోయింది. అయితే ఇదంతా కిటికీలో నుండి షావుకారు వింటూ ఉన్నాడు. ఇంకా ఆలస్యం చెయ్యకుండా మరుసటి రోజు ఒక్కడే పలుగుపారా పట్టుకొని ముసలి చెప్పిన కొండకి బయలుదేరి వెళ్ళి అతి కష్టం మీద గుహలో ఉన్న విగ్రహం దగ్గరకు చేరుకొని తవ్వడం మొదలుపెట్టాడు. ఎంత తవ్వినా ఒక్క ముక్క బంగారం కాదు కదా, సత్తురేకు ముక్క కూడా దొరకలేదు. వెనక్కి వెళ్ళిపోదామనుకుంటూనే అదృష్టం పరీక్షించుకుందామని ఇంకొక అడుగులోతు తవ్వాడు. ఆ గొయ్యలో నుండి నల్లటి ఆకారం బయటకు రావడం చూసి భయపడి అక్కడే పలుగుపారా వదిలి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ముసలివాడైన గ్రామ పెద్దని ఎవరో అతి కిరాతకంగా చంపి ఊరి పొలిమేరలో ఉన్న చెట్టుకి వేలాడదీశారు. ఊర్లో వాళ్ళందరూ భయపడిపోయారు. గ్రామ పెద్ద కొడుకు విమల్ తన తండ్రి స్థానాన్ని తీసుకుని ఊరు యోగక్షేమాల్ని చూస్తానని గ్రామ పెద్ద ఆసనంలో కూర్చొని ప్రతిజ్ఞ చేశారు. తన తండ్రిని చంపిన వారి గురించి వెతకడానికి కొంతమందిని నియమించాడు. వాళ్ళు రాత్రుళ్ళు ఊరు 4 దిక్కులా కాపలా తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించిన వారిని విచారించేవారు. దెయ్యం నుంచి తప్పించుకున్న రోజు నుండి షావుకారు పూర్తిగా మారిపోయాడు. తన డబ్బులిచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా వడ్డీ తీసుకునేవాడు కాదు. ఎవరిని బాధ పెట్టేవాడు కాదు. డబ్బుల కోసం పీడించేవాడు కాదు. పేదవాళ్ల దగ్గర నుండి వడ్డీ డబ్బులు కూడా తీసుకునేవాడు కాదు. ఇదంతా ఊర్లో ఉన్న షావుకారు తండ్రికి తెలిసి ఆశ్చర్యపోయాడు. తన కొడుకిలా మారిపోతే డబ్బులు సంపాదించే వ్యాపారం చేయలేడని, నష్టపోతాడని పరుగున ఆ ఊరు నుండి వెల్లూరుపల్లి వచ్చి కొడుక్కి జాలి కనికరం లేకుండా వ్యాపారం ఎలా చెయ్యాలో నచ్చచెప్పాడు. కాని షావుకారి తండ్రి మాట వినిపించుకోలేదు. తను ప్రజల్ని పీడించనని, మంచిగానే ఉంటానని తెగేసి చెప్పాడు. కొడుకుకి ఏదో దెయ్యం పట్టిందని సందేహం వచ్చింది. ఎందుకంటే షావుకారి వ్యాపారం చెయ్యడంలో తండ్రిని మించినవాడు. డబ్బులు వసూలు చేయడంలో జాలి దయ అస్సలు చూపించడు. అలాంటి తన కొడుకు ఇలా మంచిగా మారిపోవడం ఏదో అనుమానంగా అనిపించి ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు. సమస్య అంతా మీ ఇంటిలోనే ఉంది అనిపిస్తుంది. నీ కొడుకు ఈ ఇంటికి వచ్చిన తరువాత మారిపోయాడు. నాకు తెలిసి ఈ ఇల్లే నీ కొడుకును మార్చివేసి ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వీలైనంత తొందరగా ఇంటిని వదిలించుకోండి. ఎవరి దగ్గర నుంచైతే ఇంటిని తీసుకున్నారో వాళ్లకే తిరిగి ఇంటినిచ్చేయండి. వాడు తీసుకోకపోతే ఎప్పటికీ మీరు మీ కొడుకును మార్చలేరు. ఆ ఇల్లే వాడిని అలా మార్చేసింది. ఆ సన్యాసి మాటలు విన్న షావుకారు తండ్రి ఆ ఇంటిని ఎంతో కొంతకి ఎవరో ఒకరికి అమ్మేద్దామని బేరం పెట్టాడు. కానీ ఊర్లో వాళ్ళకి సన్యాసి చెప్పిన విషయం తెలిసిపోయింది. ఇంట్లో ఏదో దెయ్యం ఉందని, దానివల్లే షావుకారు ఉన్నట్టుండి ఆ ఇల్లుని అమ్మేస్తున్నాడని తెలిసి ఎవరు కొనటానికి ముందుకు రాలేదు. ఇంకా లాభం లేదని, నష్టం వచ్చినా పర్వాలేదు కానీ ఆ ఇంటిని ఎలాగైనా వదిలించుకోవాలని హుటాహుటిన బయలుదేరి వెళ్ళి కందు నుండి తప్పుడు వడ్డీ లెక్కలతో కాజేసిన ఇంటి పత్రాలని తిరిగి ఇచ్చేసి ఆ ఇల్లుని వెనక్కి తీసుకోమని చెప్పాడు. నేను అప్పు చేసి మీ కొడుక్కి బాకీ చెల్లించడానికి ఆ ఇంటిని ఇచ్చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటిని నాకెందుకు ఇస్తున్నారు? నాకొద్దు. నేను అలా తీసుకుంటే తప్పు చేసినట్టు కదా. తప్పు చేసింది నువ్వు కాదు, నా కొడుకు నేను తప్పు చేశాం. న్యాయంగా వడ్డీ డబ్బులు తీసుకోకుండా వడ్డీ మీద వడ్డీ వేసి, చక్ర వడ్డీ వేసి ఇన్నాళ్ళు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశాం. మమ్మల్ని క్షమించండి. మీరిచ్చిన వడ్డీ అసలు కంటే ఎక్కువ కాబట్టి న్యాయంగా మాట్లాడితే
నేనే తిరిగి మీకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది మీ ఇంటితో పాటు. అని ఇంటి పత్రాలతో పాటు కొంత డబ్బు కూడా తిరిగి ఇచ్చేసి కొడుకుని తీసుకుని ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ప్రతి అమావాస్య అర్ధరాత్రి పొలిమేరలో ఉన్న పుట్టి ఆత్మ చెట్టుపై నుండి దిగి తామస దృష్టి ఆవాహనం చేస్తూ తనని మోసం చేసి బలి ఇచ్చిన ఊరిలో వాళ్ళని పిలిచేది. ఆ విచిత్రమైన ఆవాహన పిలుపుకి నిద్రలో ఉన్నవారు కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వచ్చి గుడ్డి పుట్టి చేతిలో భయంకరంగా చచ్చేవాళ్ళు. అలా చచ్చిన వాళ్ళ శవాన్ని చెట్టుకు వేలాడదీసి అదృశ్యమైపోయేది. కొత్త గ్రామ పెద్ద ఎంతమంది తాంత్రిక మాంత్రిక సాధువులని సిద్ధులని తీసుకొని వచ్చినా ఆ చెట్టుకి శవాన్ని వేలాడదీస్తున్న వాళ్ళని కనిపెట్టలేకపోయారు. ఊర్లో అందరూ భయపడుతూ బ్రతుకుతున్నారు. అమావాస్య వస్తే ప్రజలు భయంతో వణికిపోయేవాళ్ళు. ఎప్పుడు ఎవరు చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే తలుపులు వేసుకుని చీకట్లో ఉండేవాళ్ళు. ఊరి ప్రజల మీద తనకున్న పగని తీర్చుకోవడానికి ప్రతి అమావాస్యకి ఒకరిని చంపుతూ ఉంది గుడ్డి పుట్టి దెయ్యం. దానిని అంతమొందించేవాడు ఎవ్వడూ లేడు. ఆ ఊరిని దాని నుండి కాపాడేవాడు కూడా ఎవ్వరూ లేరు. మరి గుడ్డి పుట్టి నుండి ఆ ఊరి వాళ్ళని ఎవరు రక్షించారు? ఇప్పుడు గుడ్డి పుట్టి మంచిదెలా అయిపోయింది? అసలు ఆ గుడ్డి పుట్టిని ఆ సీసాలో ఎవరు బంధించారు? షావుకారు భార్యకి బంగారు కాజు ఇచ్చి షావుకారు గోకి వెళ్లేలాగా చేసిన ఆ మొసలెవరవ్వా? అదంతా తెలియాలంటే నీకు గుండు మేక కథ కూడా తెలియాలి. ఆ కథ రేపు రాత్రి చెబుతాను. కథ అంతా విన్న నేస్తాలు మీకు ఒక ప్రశ్న. ఈ కథలో జోగు ఆఖరి కూతురు పేరు, కందు భార్య పేరు ఏమిటో చెప్పగలరా?